ఆకాశ పందిరిలో మా చిన్నప్పుడు పవర్ కట్స్ అయినప్పుడు డాబా మీద పడుకునేవాళ్ళం. ఆ చీకట్లో ఆకాశ పందిరిలో గమనించినవి మీతో పంచుకుంటున్నాను. ఉత్తరాయణం, దక్షిణాయనం. పిమ్మట 2000 నుండి 2006 సంవత్సరం వరకు నేను మలేషియాలో పనిచేశాను. మలేషియా భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటం చేత నేను సూర్యోదయ, సూర్యాస్తమయ సమయంలో తేడాలను గమనించడానికి చాలా ఉపయోగపడేది. మేము 4వ అంతస్తులో ఉండేవాళ్ళం. తూర్పుముఖంగా కిటికీ ఎదురుగుండా సముద్రం ఉండేది. అప్పుడు విశ్వంలో తెలుసుకున్న విషయమే ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇప్పుడు మరిన్ని గ్రాఫిక్స్తో మీకోసం. ఉత్తరాయణం, దక్షిణాయనం గురించి తెలుసుకోవటానికి ఎన్ని చదివినా అర్థం కావడం చాలా కష్టం. కానీ ఒకసారి మనం ప్రాక్టికల్గా చేసినట్లయితే లేక చూసినట్లయితే మనకు గుర్తు ఉండిపోతుంది. దీనికి మీరు చేయవలసింది ఒక్కటే, రోజు ఉదయాన్నే లేవటం. అంత ఉదయాన్నే లేవలేరా? పోనీ కనీసం ఉదయం 6:30 నుంచి 7 మధ్యలో లేచినా సరే, పోనీ వారానికి ఒకసారైనా లేచి చూడండి ఒకసారి. ఈరోజు జనవరి 13వ తేదీ. రేపు ఉదయం 7 గంటల లోపు లేచి మీ మేడ మీదకో ఆరు బయటకో వెళ్ళి సూర్యోదయాన్ని చూడండి. మీకు సూర్యుడు ఆగ్నేయంలో కనిపిస్తాడు. ఆల్మోస్ట్ దక్షిణం వైపు ఉంటాడు దగ్గరగా. ఇప్పుడు సెల్ ఫోన్లో కెమెరాలు ఉన్నాయి కనుక మీరు ఫోటో తీసి ఉంచండి. అలా ప్రతి వారం కనీసం ప్రతి నెలకైనా ఒక ఫోటో తీసి సేమ్ ప్లేస్ నుండి సేమ్ టైంలో తీయండి. వాటిని ఒకసారి చూడండి. ఈ యానిమేషన్లో అవి ఎలా వస్తాయో చూపిస్తాను. గమనించారా? సూర్యుడు ఆగ్నేయం నుండి ఈశాన్యం వైపుకు, అంటే ఆల్మోస్ట్ దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకి ఒక వాలులో ప్రయాణం చేశాడు. డిసెంబర్ 21 నుండి జూన్ 21 కల్లా 6 నెలల్లో. మరి గమనించినట్లయితే మార్చి 21కి సరిగ్గా మధ్యలో తూర్పు దిక్కుగా ఉంటాడు. ఈ ప్రయాణాన్నే ఉత్తరాయణం అంటారు. ఆయనం అంటే ప్రయాణం. సూర్యుడు ఉత్తరం వైపుకి చేసిన ప్రయాణాన్నే ఉత్తరాయణం అని అంటారు. ఇంకా ఈ వాలు సంగతి కూడా చూద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు మనం దక్షిణాయనాన్ని చూద్దాం. మనకి ఈశాన్యం వైపు మకర రాశి ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఆగ్నేయం వైపు కర్కాటక రాశి ఉన్నట్టు కనిపిస్తుంది. కనుక సూర్యుడు ఈ ఆగ్నేయంలోకి వచ్చేసరికి మనకి మకర రాశిలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈశాన్యంలోకి వచ్చేసరికి కర్కాటక రాశిలోకి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. కనుక ఉత్తరాయణంలో మకర రాశిలో ప్రవేశించి దాన్ని మకర సంక్రమణం అంటారు. దక్షిణాయనంలో కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల దాన్ని కర్కాటక సంక్రమణం అంటారు. ఇప్పుడు మీరు తీసిన ఫోటోలు గమనించినట్లయితే జూన్ 21కి పూర్తిగా ఈశాన్యం వైపు, డిసెంబర్ 21కి పూర్తిగా ఆగ్నేయం వైపు సూర్యుడు వచ్చి ఉంటాడు. మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ రెండు తేదీల్లోని సూర్యుడు
సరిగ్గా భూమికి మధ్యలో వచ్చి ఉంటాడు తూర్పు వైపుగా. ఇంకా ఈ వాలుని కొలిచినట్లయితే అది దరిదాపుగా 23 డిగ్రీలు ఉంటుంది. నిజానికి సూర్యుడు వాలుగా వెళ్ళటం లేదు, భూమియే వాలుగా ఉండటం చేత మనకు అలా కనిపిస్తోంది. ఈ యానిమేషన్ ఒకసారి చూడండి. బహుశా ఈ వాలునే మన పూర్వీకులు వరాహావతారంలో చెప్పారేమో. శ్వేత వరాహం అంటే అడవి పంది ఎత్తినట్లుగా ఉందని. మనం ఆ వాలును చూసినట్లయితే అడవి పంది మూతి కూడా ఈ 23 డిగ్రీల వాలులోనే కనిపిస్తుంది. మనం ఒక గోళాన్ని కానీ బంతిని కానీ నేల మీద పెడితే అది పూర్తిగా చిన్నగా ఉంటుంది. అదే ఒక వరాహం మూతి మీద పెడితే ఆ డిగ్రీలో వాలి ఉంటుంది. అది చెప్పడానికి వరాహావతారంలో పోల్చి చెప్పారేమో దానిని. ఇంకా మనము స్పేస్ సైన్స్లోకి వచ్చినట్లయితే భూమి మీద అక్షాంశాలు రేఖాంశాలు అని ఊహాజనిత రేఖలు గీస్తారు సౌలభ్యం కొరకు. అడ్డంగా ఉన్న వాటిని అక్షాంశాలు అంటారు. మధ్యలో ఉన్నది భూమధ్య రేఖ, ఉత్తరమున కర్కాటక రేఖ 23 డిగ్రీస్లోని, దక్షిణాన మకర రేఖ 23 డిగ్రీస్లోని గీశారు. అలాగే విశ్వంలో మకర రాశి నక్షత్ర సమూహం, కర్కాటక రాశి నక్షత్ర సమూహం ఎదురెదురుగా మన వాశిలో 14 అంకెలు ఉన్నట్లుగా ఉన్నాయి. ఆ విధంగా పేర్లు ఎందుకు పెట్టారంటే భూమి వాలుగా ఉండటం వలన కొంతకాలం సూర్యుడు మకర రాశి మీదుగా కనిపిస్తాడు. ఈ మకర రేఖ మకర రాశి వైపుకి వాలి ఉంటుంది. దీనినే ఇంగ్లీష్లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటారు. అంటే మన మకర రాశే. అలాగే మిగతా 6 నెలలు కర్కాటక రాశి వైపుకి వాలి ఉంటుంది. అప్పుడు సూర్యుడు మనకి కర్కాటక రేఖ మీదుగా ప్రయాణం చేసినట్టు కనిపిస్తుంది. దీనినే మనం ఇంగ్లీష్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. సో మనం చెప్పినవే ఇంగ్లీష్లో కూడా చెప్పారు, తెలుగులో చెప్తే ఏదో ఇదంటారు కల్పితమని. ఇంగ్లీష్లో కూడా సేమ్ అబ్జర్వేషన్స్ జరిగాయి. అయితే ఈ ఉత్తరాయణం దక్షిణాయనం సూర్యగమనాలు కర్కాటక రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాల్లోనే, వాటిని ట్రాపికల్ ఏరియా అంటారు, పూర్తిగా కనిపిస్తుంది. భారతదేశం ఈ ట్రాపికల్ ప్రాంతంలో ఉండటం వల్ల, ముఖ్యంగా దక్షిణ భారతదేశం ఉండటం వల్ల సూర్యగమనం పూర్తిగా కనిపిస్తుంది. బహుశా అందుకే మన దక్షిణ భారతీయులకు ఈ సంక్రాంతి ముఖ్యమైన పండుగ అయి ఉంటుంది. ఈ 2 రాష్ట్రాలే కాదండి, మొత్తం 12 రాష్ట్రాలు ఉన్నాయి. మన భూమి ఈ 12 రాష్ట్రాల చుట్టూ తిరిగి వస్తూ ఉంటుంది. అయితే సూర్యుడిని మనం చూసినప్పుడు మనకు సూర్యుడు ఆ రాశిలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా భూమి తిరుగుతుంది, సూర్యుడు కాదు. ఉదాహరణకి భూమి కర్కాటక రాశి వైపు ఉన్నప్పుడు సూర్యుడి వెనక మకర రాశి ఉంటుంది. భూమి దీర్ఘవృత్తాకారంలో తిరగటం వలన, మనం భూమి మీద ఉండటం వలన మనం స్థిరంగా ఉన్నట్లు, సూర్యుడు కదులుతూ మకర రాశిలో ప్రవేశించినట్లు కనిపిస్తుంది. ఇన్బాక్స్లో చూడండి. సేమ్ మన రైలు ప్రయాణం లాగే ఇక్కడ సూర్యుడు మకర రాశిలో వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇన్సెట్లో చూడండి. అలాగే భూమి మకర రాశి వైపు ఉన్నప్పుడు సూర్యుడు వెనక కర్కాటక రాశి ఉంటుంది. భూమి దీర్ఘవృత్తాకారంలో తిరగటం వలన, మనం భూమి మీద ఉండటం వలన మనం స్థిరంగా ఉన్నట్లు, సూర్యుడు కదులుతూ కర్కాటక రాశిలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇది ఇన్సెట్లో చూడండి.
సేమ్ రైలు ప్రయాణం లాగే మనకేమో సూర్యుడు కదిలినట్టుగా అనిపిస్తుంది. ఇది దక్షిణాయనం అంటారు. మనం భూమి పూర్తిగా టాప్ యాంగిల్ నుంచి చూసినట్లయితే ఇక్కడ చూడండి, వైట్గా కనిపిస్తున్నది గ్రీన్ ల్యాండ్ అన్నమాట. అంటే ఉత్తర ధ్రువం కంటే పైకి వెళ్ళిపోయి చూస్తే విశ్వాన్ని ఇలాగా భూమి ఆయా రాశుల్లో తిరుగుతూ కనిపిస్తుంది. సూర్యుడు మనకి ఎలా కనిపిస్తున్నాడు అన్నది. సో ప్రతి నెల 22వ తారీఖు నుంచి తరువాతి నెల 21వ తారీఖు దాకా సూర్యుడు ఆ రాశిలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఆ రాశి ప్రకారము ఆ సంక్రమణం ఏర్పడుతుంది ఆ నెల 13-15 తారీఖుల్లో. ఈ యానిమేషన్ జాగ్రత్తగా గమనించండి, కింద టైటిల్స్ ఉన్నాయి, చదవండి. అలా ప్రతి మాసం ప్రతి రాశి వస్తూ ఉంటుంది, వాటి సంక్రమణం వస్తుంది. ఒకసారి దయచేసి చూడండి ఇది. ఇంకా మన పూర్వీకులు ఉత్తరాయణం 6 నెలలు దేవతలకు పగలని, దక్షిణాయనం 6 నెలలు దేవతలకు రాత్రి అని చెప్పారు. హేతువాదులు దీని నాన్సెన్స్ అంటారు. వారి కోసం ఈ వివరణ. భూమి వాలి ఉండటం వలన మకర సంక్రమణం ఉత్తరాయణ ప్రయాణంలో భూమి ఉత్తర ధ్రువం సూర్యుని వైపుకు వాలి ఉంటుంది. ఆర్కిటిక్ వలయంలో ఆ 6 నెలలు పగలుగా ఉంటుంది. గ్రీన్లాండ్ తదితర ప్రాంతాల్లో. నార్వేని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటారు. అంటే అక్కడ అర్ధరాత్రి కూడా సూర్యుడు ఉంటాడు. ఈ కాలంలో, అంటే ఈ 6 నెలల ఉత్తరాయణ కాలంలో లండన్ తదితర యూరోపియన్ దేశాల్లో రాత్రి 9 వరకు సూర్యుడు ఉంటాడు. ఇది నిజం అయినప్పుడు అది నిజం ఎందుకు కాకూడదు? అలాగే దక్షిణాయనంలో కర్కాటక రాశిలోకి ఉన్నప్పుడు 6 నెలలు ఉత్తర ధ్రువం అటుపక్కకు వాలి ఉంటుంది కనుక అక్కడ సూర్యకాంతి పడక 6 నెలలు చీకటిగా ఉంటుంది. ఆర్కిటిక్ వలయంలో ఆ 6 నెలలు రాత్రి. అక్కడ లండన్ తదితర యూరోపియన్ దేశాలు డేలైట్ సేవింగ్ అని చెప్పి టైం అడ్జస్ట్ చేసేసుకుంటారు. చీకటి వేగంగా పడిపోతుంది. సాయంత్రం 6ంటికే రాత్రి 10 గంటలకు అయిపోయినట్టు అయిపోతుంది. కనుక ఇది ధ్రువాల్లో జరుగుతుంది. ధ్రువాల్లో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది. కనుక బహుశా అక్కడ ఉండేవారేమో, లేకపోతే ఉత్తరం వైపు ఉన్నారేమో. ఇది ఈ ఉత్తరాయణం దక్షిణాయనం మనకు మహాభారతంలో కనిపిస్తుంది, భీష్ముని వృత్తాంతంలో. పోనీ అది కథే అనుకుందాం. ఈ మహాభారతాన్ని వేదవ్యాసుడు 10,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం రాశాడు. అప్పటికి ఏ విధమైన వేగవంతమైన వాహనాలు లేవు. నడుచుకుని అంత ధ్రువాల దాకా వెళ్ళగలడా? ఆయనకు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆలోచించాలి. కనుక మనకు చెప్పబడిన ఉత్తరాయణం 6 నెలలు పగలు, దక్షిణాయనం 6 నెలలు రాత్రి దేవతల కన్నది అదేం పెద్ద వింత కాదు. ఎందుకంటే ధ్రువాల్లో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ యానిమేషన్ గమనించండి. ఉత్తరాయణం 6 నెలలు ఉత్తర ధ్రువం సూర్యుడి వైపు వాలి ఉంటుంది. ఈ 6 నెలలు అక్కడ పగలు. పిమ్మట 6 నెలలు దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో ఉత్తర ధ్రువం సూర్యునికి అభిముఖంగా ఉంటుంది. సూర్యకిరణాలు పడక చీకటిగా ఉంటుంది.
కనుక అక్కడ 6 నెలలు చీకటి. దీన్నే మన వాళ్ళు ఉత్తరాయణంలో పగలు, దక్షిణాయనంలో రాత్రి అని చెప్పారు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు. One picture explains more than 1,000 words, and one animation explains more than 1,000 pictures. Vamsat Animations. ఇది నేను 2004వ సంవత్సరంలో చేసిన యానిమేషన్ వర్క్. ఇప్పుడు మరలా 3D గ్రాఫిక్స్తో రీమేక్ చేసి మార్చాను. మన భూమి గూగుల్ ఎర్త్ రూపంలో తెలుగు అక్షరాలతో కలిపి అర్థం అవ్వాలని. ఇంతకుముందు సూర్యదశలు ఒక మంచి సముద్రపు ఒడ్డు సీనరీ పెట్టి చేశాను. జనాలు కన్ఫ్యూజ్ అవుతారేమో అని మన డాబా మీద చూస్తే ఎలాంటి సీన్ కనిపిస్తుందో అలాంటి సీన్ ఫోటోని గూగుల్లో తీసుకుని పెట్టాను. చివరిగా క్షమించాలి, ఈ పోస్ట్ భోగి నాటికి పెడదామనుకున్నాను. జలుబు చేయటం వల్ల డబ్బింగ్ చేయలేకపోయాను. ఇప్పటి వరకు గొంతు సరిగా లేక కొన్ని చోట్ల మాట స్పష్టత లేదు. ఇవి నా భావాలు మాత్రమే, నేను గమనించిన విషయాలు మాత్రమే. ఎంతవరకు శాస్త్రీయత ఉందో తెలియదు. కార్పొరేట్ కల్చర్లో ఐడియాస్ ఫర్ సేల్ అనే నినాదం ఉంది. నేను వ్యాపారిని కాను, అందుకే నేను దాన్ని ఐడియాస్ ఫర్ షేర్ అని మార్చాను. థ్యాంక్ యూ.